హలో ఎవ్రీవన్! ఈరోజు నేను 'టైటానిక్' బెల్ఫాస్ట్ ఎళ్తున్నాను. మనందరం 'టైటానిక్' మూవీ చూసే ఉంటాము. కానీ ఇప్పుడు నేను తీసుకెళ్ళే ప్లేస్‌లోనే 'టైటానిక్‌ని' డిజైన్ చేశారు, బిల్డ్ చేశారు అండ్ లాంచ్ చేసింది కూడా అక్కడే 'టైటానిక్‌ని'. సో, ఈ వీడియోలో మనం 'టైటానిక్' హిస్టరీ, ఇంజినీరింగ్, ట్రాజెడీ అన్నీ డీటెయిల్‌గా చూద్దాం. లెట్స్ గో! ఈ బిల్డింగ్‌కి 4 షార్ప్ కార్నర్స్ ఉంటాయి. అవి టైటానిక్ షిప్ హల్ షేప్‌ని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ బిల్డింగ్ హైట్ టైటానిక్ హల్ హైట్‌కి ఈక్వల్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ సేమ్ ల్యాండ్‌లో ఉందన్నమాట. ఇక్కడే 1912లో టైటానిక్ షిప్‌ని బిల్డ్ చేశారు. అప్పట్లో బెల్ఫాస్ట్ వరల్డ్‌లో బిగ్గెస్ట్ షిప్ బిల్డింగ్ సిటీ. హార్లాండ్ అండ్ వోల్ఫ్ అనే కంపెనీ అప్పుడు వరల్డ్‌లో లార్జెస్ట్ షిప్స్‌ని బిల్డ్ చేసేది. అప్పట్లో బెల్ఫాస్ట్ అంటే ఇంజినీరింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. మేమైతే టైటానిక్ ఎక్స్‌పీరియన్స్ లోపలికొచ్చేసాము. మన ఫస్ట్ సెక్షన్‌లో అయితే బెల్ఫాస్ట్ సిటీ లైఫ్, షిప్ యార్డ్ వర్కర్స్ స్టోరీ ఇవన్నీ చూపిస్తారు. థౌసండ్స్ ఆఫ్ వర్కర్స్, వెల్డర్స్, ఇంజినీర్స్ అండ్ డిజైనర్స్ రోజు రాత్రి పగలు కష్టపడి వర్క్ చేశారు అనే కైండ్ ఆఫ్ స్టోరీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే మనకి వాళ్ళప్పట్లో తయారు చేసిన లెనిన్, ఇంకా వాళ్ళప్పట్లో వేసే క్రాప్స్, ఫ్లాక్స్ సీడ్ క్రాప్స్ ఇట్లా రకరకాలవన్నీ మనకక్కడ పెట్టి చూపిస్తారు. వర్కర్స్ అందరూ మోస్ట్‌లీ పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళే ఎక్కువుంటారు. ఇంకా ఆ కన్‌స్ట్రక్షన్ టైంలో కొంతమంది వాళ్ళ లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళవి ఆ స్టోరీస్ అన్నీ కూడా మనకక్కడ కనిపిస్తాయన్నమాట. టైటానిక్ అప్పట్లో వరల్డ్స్ బిగ్గెస్ట్ షిప్. ఇంకా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ లిఫ్ట్స్, స్విమ్మింగ్ పూల్స్, లగ్జరీ డైనింగ్ హాల్స్. 1912లో ఇలాంటి ఫెసిలిటీస్ అంటే అన్‌బిలీవబుల్ అనమాట. సో, పీపుల్ ఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఇంకా టైటానిక్‌ని అన్‌సింకబుల్ షిప్ అని పిలిచేవారు. బట్ ఆఫ్‌కోర్స్ డెస్టినీ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లాన్. ఇదొచ్చేసి మాకోని వైర్‌లెస్ మెసేజ్ సిస్టమ్. అప్పట్లో మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, వాట్సాప్ ఇట్లా ఏం లేవు గాబట్టి సో, షిప్స్ అన్నీ రేడియో సిగ్నల్స్‌తో కమ్యూనికేట్ చేసుకునేవి. టైటానిక్‌లో కూడా మాకోని వైర్‌లెస్ ఆపరేటర్స్‌తో రోజంతా మెసేజెస్ సెండ్ అండ్ రిసీవ్ చేసేవాళ్ళు. సో, అది మనం ఇక్కడ ట్రై చేయొచ్చనమాట. ఇక్కడ మనం ఒక మెసేజ్ టైప్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఫాస్ట్ టైప్ చేస్తే యూ ఆర్ గుడ్ అని వస్తది. స్లో టైప్ చేస్తే యూ ఆర్ టూ స్లో ఫర్ దిస్ అని వస్తుంది. ఇంకా మనం నిజంగా ఒక షిప్‌లో ఉన్నామనే ఫీల్ తెప్పియడానికి ఇక్కడ డిఫరెంట్ ఇంటరాక్టివ్ సెషన్స్ ఉన్నాయి. ఇదేంటంటే వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్‌లో ఏమన్నా క్వెషన్స్ ఉంటే మనం ఆ బటన్ మీద ప్రెస్ చేసి దాన్ని కిందకి పుల్ చేసామనుకోండి దానికి ఆన్సర్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టికెట్ స్టాంపింగ్. ఇక్కడ మనం అక్కడున్న టికెట్స్‌కి స్టాంప్ చేయొచ్చు. సో, స్టాంప్ చేయగానే ఆ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్‌కి టికెట్ బుక్ చేసుకున్నారు, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం అక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి టైటానిక్, ఒలింపిక్ ఇంకా ఇవే కాకుండా ఇక్కడ వీళ్ళు బిల్డ్ చేసిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షిప్స్ నేమ్స్ అన్నీ కూడా మనం చూడొచ్చనమాట. అండ్ నెక్స్ట్ మనం టైటానిక్ బిల్డింగ్ స్టేజ్‌లో ఉన్నప్పటి మోడల్‌ని చూడొచ్చు ఇక్కడ. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కష్టపడి బిల్డ్ చేశారు టైటానిక్‌ని. థౌసండ్స్ ఆఫ్ వర్కర్స్, మిలియన్స్ ఆఫ్ స్టీల్ పార్ట్స్ యూజ్ చేశారు. ఈ షిప్ సెయిల్ అయిన 5 డేస్‌లోనే సింక్ అయినా గానీ దాన్ని బిల్డ్ చేసిన ఎఫర్ట్ మాత్రం ఎటర్నిటీలో ఉండిపోయిందనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటానిక్ షిప్ మ్యాప్. ఎగ్జాక్ట్ మ్యాప్ అంతా మనకిక్కడ ఫ్లోర్ మీద డిస్‌ప్లే చేస్తున్నారనమాట. సో, ఈ మ్యాప్‌లో అయితే మనకి ఎంట్రన్స్, ప్యాసింజర్ క్యాబిన్స్, ఇంజినీర్ రూమ్స్, డైనింగ్ హాల్, స్టెయిర్‌కేస్, లైఫ్ బోట్స్ ఇట్లా రకరకాలవన్నీ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తారు. అండ్ దాని తర్వాత ఒక చిన్న ఇంటరాక్షన్ గేమ్‌లా ఉందాడ. సో, అది శివ ఆడుతున్నాడనమాట. దాని తర్వాత మనం ఇక్కడ ఇంకోటేంటంటే మనం ఇక్కడ షిప్ కన్‌స్ట్రక్షన్ అప్పుడు స్టీల్ ప్యానెల్స్‌ని వాటిని ఇట్లా మూవ్ చేస్తారు కదా! సో, అట్లా మనం మూవ్ చేయొచ్చనమాట ఇక్కడ బటన్స్ యూజ్ చేసి. సో, కొంతసేపు అలా చేశాను. నెక్స్ట్ దాని తర్వాత మేము లిఫ్ట్ ఎక్కి వేరే ప్లేస్‌కెళ్తున్నాము. సో, ఇక్కడ ఎళ్ళే ప్లేస్ అంతా కూడా టైటానిక్ షిప్ కన్‌స్ట్రక్షన్ అవుతున్నప్పుడు వచ్చే సౌండ్స్ అవన్నీ అట్లా మనకు వినిపిస్తుంటాయి. ఆ సౌండ్స్ అన్నీ ప్లే చేస్తుంటారు. దాని తర్వాత మనం ఇక్కడ ఒక రైడ్‌కెళ్తాము. అదేంటంటే టైటానిక్ షిప్ మన బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళెంత కష్టపడ్డారు ఏంటనేది ఈ రైడ్ ఎక్కాకే తెలిసింది. ఈ రైడ్ ఏంటంటే మనం ఒక సీట్‌లో కూర్చొని షిప్ కన్‌స్ట్రక్షన్ టైంలో వర్కర్స్ లైఫ్‌ని ఫీల్ చేస్తాము. అరౌండ్ మనకొక లౌడ్ మిషన్ సౌండ్స్, వెల్డింగ్ విజువల్స్, ఇంకా వర్కర్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అరుస్తూ ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటున్న సౌండ్స్ ఇవన్నీ వింటాము. ఎట్లా అంటే ఒక మూమెంట్‌లో మనకి 1912 షిప్ యార్డ్‌లో ఉన్నట్టు ఫీల్ వస్తది. యాక్చువల్‌గా ఈ టైటానిక్ బెల్ఫాస్ట్ ప్లేస్ అంతా కూడా ఏదో వచ్చి హిస్టరీని చదివామా, ఎళ్ళిపోయామా ఈ టైప్ కాకుండా హిస్టరీని ఎక్స్‌పీరియన్స్ చేసేలా ఉంది. సో, వి కెన్ ఎక్స్‌పీరియన్స్ ఎవ్రీథింగ్. ఇట్స్ రియల్లీ గుడ్. మీరిప్పుడు ఐర్లాండ్‌లో ఉంటున్నా, లేకపోతే ఎప్పుడన్నా విజిటింగ్‌కి ఐర్లాండ్ వచ్చినా బెల్ఫాస్ట్ టైటానిక్ ఈజ్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేను. నాకైతే చాలా నచ్చింది
ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా గూడా. ఇట్ వాస్ అమేజింగ్. ఈ కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్‌కి పర్ పర్సన్‌కి టికెట్ ప్రైస్ వచ్చేసి £25 ఉంది. బట్ ఎవ్రీథింగ్ ఇట్స్ వర్త్ ఇట్ అనే చెప్పాలి. నాకిందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే అమ్మని గూడా తీసుకురావడము. ఆ అమ్మ, నేను మనందరం ఇప్పుడు చిన్నప్పుడు 'టైటానిక్' మూవీ చూడటమే గానీ, దాని హిస్టరీని ఇట్లా ఎక్స్‌పీరియన్స్ చేయడము, ఇదంతా అయితే అసలు హిస్టరీ కంప్లీట్‌గా ఏంటి, సో ఇదంతా మనకి చాలా మందికి తెలీదు. బట్ ఇదంతా ఎళ్లి ఎక్స్‌పీరియన్స్ చేసి తెలుసుకోవడం, ఇంకా అందులో అమ్మని కూడా తీసుకెళ్ళడం అనేది ఐయామ్ సో హ్యాపీ. ఫైనల్లీ మేమైతే లాంచ్ ప్లేస్‌కొచ్చేసాము. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడే మే 31, 1911 రోజు వేల మంది జనాలు మొత్తం ఫుల్ క్రౌడ్‌లో 'టైటానిక్‌ని' లాంచ్ చేశారనమాట. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది గదా! సో ఈ గ్రౌండ్ మీదే 'టైటానిక్' స్లోగా గ్లైడ్ అయ్యి సీలోకి ఎంటర్ అయింది ఈ ప్లేస్‌లోనే అనమాట. మనందరం 'టైటానిక్' మూవీలో చూసాం గదా! సో అందరూ షిప్ ఎక్కి బాయ్ చెప్తుంటే హీరో ఫాస్ట్‌గా ఉరుక్కుంటూ వచ్చి షిప్‌లోకి ఎక్కుతాడు. సో ఇదే అనమాట ఆ ప్లేస్. జాక్ అండ్ రోజ్ అయితే ఫిక్షనల్ క్యారెక్టర్సే. బట్ జస్ట్ నేను మీకు గుర్తొస్తదని చెప్తున్నాననమాట ఇలా. నేను చిన్నప్పుడు 'టైటానిక్' మూవీ చూసినప్పుడు జాక్ అండ్ రోజ్ క్యారెక్టర్స్ కూడా అంటే నిజంగా 'టైటానిక్‌లో' వాళ్ళున్నారు అని అనుకునేదాన్ని. అండ్ ఇంకా తనేసుకుంటుంది కదా! ఆ బ్లూ డైమండ్, ద హార్ట్ ఆఫ్ ది ఓషియన్. సో అది కూడా నేను నిజమే అనుకునేదాన్ని. నిజంగానే ఆ డైమండ్ ఉంది, నిజంగానే జాక్ అండ్ రోజ్ వాళ్ళ లవ్ స్టోరీ ఉంది అనుకునేదాన్ని. బట్ అదంతా ఫిక్షనల్ అని అప్పుడు తెలీదు. ఇంకా మీలో ఎవరైనా 'టైటానిక్' మూవీలో ఉన్న హీరో, హీరోయిన్ ఇంకా వాళ్ళ లవ్ స్టోరీ నిజమే అని నమ్ముతున్నట్టయితే కాదు. అది నిజమేం కాదు. జస్ట్ మూవీలో ఒక కల్పిత పాత్రలంతే. నిజంగా ఒరిజినల్ 'టైటానిక్‌లో' జాక్, రోజ్ ఎవరు లేరు. ఏ లవ్ స్టోరీ కూడా ఏం జరగలేదు. సో ఇట్స్ జస్ట్ ఫర్ ద ఫిలిం. ఓకే. ఇక్కడైతే మనకి వర్చువల్‌గా ఇట్లా 4DX థియేటర్‌లో చూపించినట్టు మనకి షిప్ అంతా ఒకసారి చూపిస్తారనమాట. వర్చువల్‌గా మనం అక్కడ ఉన్న ఫీల్ వస్తుంది. అండ్ ప్రొజెక్టర్‌లో కొన్ని ఒరిజినల్ క్లిప్స్ ప్లే చేస్తారు. 'టైటానిక్' లాంచ్ డే రోజు తీసినవి అలా. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనకి 'టైటానిక్' షిప్ లోపల ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎలా ఉండేదని చూపిస్తున్నారు. ఇదిగో ఈ రూమ్ లాగా ఫస్ట్ క్లాస్ రూమ్స్ ఉండేవన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ క్లాస్ రూమ్స్. సెకండ్ క్లాస్ రూమ్స్ ఈ మోడల్లో ఉండేవి. అండ్ ద లాస్ట్ వన్ ఏంటంటే ఇది థర్డ్ క్లాస్ రూమ్స్. థర్డ్ క్లాస్ టికెట్ తీసుకున్న వాళ్ళ రూమ్స్ ఈ విధంగా ఉండేవి. సో ఇవన్నీ అయితే మనకి అక్కడ మోడల్స్ పెట్టారు మనం చూడ్డానికి ఎగ్జాక్ట్‌గా. ఇంకా దాని తర్వాత 'టైటానిక్' లాంచ్ అప్పుడు యూజ్ చేసిన రోప్స్, 'టైటానిక్' షిప్ లోపల యూజ్ చేసిన కార్పెట్ మెటీరియల్స్ ఇవన్నీ మనకి అక్కడ చూపిస్తారు. దాని తర్వాత ఆ షిప్‌లో యూజ్ చేసిన క్రాకరీ సెట్స్, దాని తర్వాత అక్కడ ఫస్ట్ క్లాస్ పీపుల్ యూజ్ చేసిన లగేజ్, ఇంకా ఎగ్జాక్ట్‌గా 'టైటానిక్‌లో' పెట్టిన లంచ్ మెన్యూ ఒకటి అక్కడ మనకి డిస్‌ప్లే చేస్తారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ పార్ట్‌కి వస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ద సింక్, 'టైటానిక్' ఎలా మునిగిపోయింది అనేది మనకి ఇక్కడ చూపిస్తారు విజువల్స్. అండ్ లాస్ట్ మెసేజెస్, 'టైటానిక్' షిప్ నుంచి వెళ్ళిన లాస్ట్ మెసేజెస్ అన్నీ మనకు చూపిస్తారు. సీరియస్లీ వన్స్ ఆ మెసేజెస్ చదివాకైతే ఐ క్రైడ్. అది వన్స్ 'టైటానిక్' ఐస్‌బర్గ్‌ని హిట్ చేసిన తర్వాత ఎవ్రీవన్ ఇన్ ద షిప్ అండ్ సిగ్నల్స్ అందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. బట్ వి కాంట్ చేంజ్ ద డెస్టినీ. ఇవన్నీ అయితే 'టైటానిక్' షిప్‌లో సర్వైవ్ అయిన వాళ్ళవి, చనిపోయిన వాళ్ళవి అందరి నేమ్స్, వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే అవన్నీ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కొన్ని స్క్రీన్స్ మీద సెర్చ్ కూడా చేయొచ్చు మనం, చనిపోయిన వాళ్ళు ఇన్ కేస్ ఎవరైనా మనకు తెలుసుంటే అన్నట్టు. సో దాని తర్వాత పార్ట్ ఏంటంటే 'టైటానిక్' మునిగిపోయిన తర్వాత దాన్ని ఎగ్జాక్ట్ లొకేషన్ కనిపెడతారు కదా! సో ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ కనిపెట్టిన వ్యక్తి ఎవరు, తను ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేశాడు, ఎన్ని అటెంప్ట్స్‌లో ఫైండ్ అవుట్ చేశాడు. సో ఈ స్టోరీ అంతా ఉంటుంది ఆ పార్ట్‌లో. అదంతా ఒక సెపరేట్ స్టోరీ లైక్ ద డిస్కవరీ ఆఫ్ 'టైటానిక్'. సో అది కావాలంటే ఇంకో పార్ట్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే ఇక్కడ 'టైటానిక్' మొత్తం ఫస్ట్ బిల్డ్ అయిన దగ్గర నుంచి సింక్ అయ్యే వరకు మనకి స్టోరీ అంతా ఉన్న ప్రొజెక్టర్స్‌లో డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో ఫస్ట్ బిల్డింగ్ ఆఫ్ ద షిప్ నుంచి సింకింగ్ వరకు ఎవ్రీ మూమెంట్ మనకి చూపిస్తారు. సో April 14th, 1912 నైట్ టైంలో నార్త్ అట్లాంటిక్ ఓషియన్లో 'టైటానిక్' ఫుల్ స్పీడ్లో ట్రావెల్ అవుతుంది. సడన్గా ఫ్రంట్ సైడ్లో ఐస్‌బర్గ్ కనిపించింది. కానీ చాలా లేట్‌గా నోటీస్ చేశారు. ఎందుకంటే ఆ నోటీస్ చేసే వాళ్ళ దగ్గర బైనాక్యులర్స్ మిస్సింగ్ అనమాట. సో షిప్ టర్న్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇట్స్ టూ లేట్.
ఐస్‌బర్గ్ షిప్‌ని రైట్ సైడ్‌ని టచ్ చేసింది. ఐస్‌బర్గ్‌ని డైరెక్ట్ హిట్ చేసిన డ్యామేజ్ కన్నా సైడ్ స్క్రేప్ వల్ల మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ క్రాక్ అయ్యాయి. టైటానిక్ డిజైన్‌లో 4 కంపార్ట్మెంట్స్ వాటర్ ఫిల్ అయినా సర్వైవ్ అవ్వాలి. కానీ ఇక్కడ 5 కంపార్ట్మెంట్స్ డ్యామేజ్ అయ్యాయి. దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్. వాటర్ మెల్లిగా లోపలికి రావడం స్టార్ట్ అయింది. క్రూ ఫస్ట్‌లో సీరియస్‌నెస్‌ని అయితే రియలైజ్ అవ్వలేదు. ప్యాసింజర్స్‌కి కూడా నథింగ్ టు వర్రీ అని చెప్పారు. కానీ షిప్ స్లోగా టిల్ట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. లైఫ్ బోట్స్ కూడా చాలా లిమిటెడ్ ఉండే. తర్వాత స్టోరీ అయితే మీకు తెలిసిందే. ఎగ్జాక్ట్లీ మూవీలో చూపించినట్టే వితిన్ ఫ్యూ అవర్స్‌లో టైటానిక్ మునిగిపోయింది. ఓవర్ 1500 పీపుల్ చనిపోయారు. ఈ టైటానిక్ షిప్ నార్థన్ ఐర్లాండ్ బెల్ఫాస్ట్ నుంచి స్టార్ట్ అయింది. న్యూయార్క్ వెళ్ళాలి యాక్చువల్లీ, బట్ అది న్యూయార్క్కి ఇక రీచ్ అవ్వలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా వన్స్ మనకి ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ క్విజ్ లాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టైటానిక్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఎస్ ఆర్ నో ఆన్సర్ చేయాలి. సరదాగా జస్ట్ మనకి ఎంత నాలెడ్జ్ ఉంది ఇప్పుడు ఈ టైటానిక్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీద అనేది. సో దీని తర్వాత లాస్ట్లో మనకి టైటానిక్ డెక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో టైటానిక్ డెక్ లాంటిది అలా సెట్ చేస్తారు అక్కడ. అది ఎక్కి మనం ఫొటోస్ దిగొచ్చు అనమాట. మేమైతే చాలా పిక్చర్స్ తీసుకున్నాము. అమ్మ కూడా మంచిగా ఒక పిక్చర్ దిగింది. ఐ లవ్డ్ ఇట్. దాని తర్వాత ఒక గిఫ్ట్ స్టోర్ ఉంది. అక్కడ మనకు నచ్చిన గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళిపోవడమే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ టైటానిక్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in the next vlog. Bye.